hello everyone, welcome to SSP Study Point. So SSC phase 9 ఓకేనా. సో ఫేజ్ 9 నోటిఫికేషన్ వచ్చింది మా లాస్ట్ మంత్ 24th. సో డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నోటిఫికేషన్లో. అండ్ దాని రిగార్డింగ్ చాలా డౌట్స్ అడుగుతుంటే అగైన్ నేను ఇంకొక వీడియోలో చెప్పాను. సో డౌట్స్ ఏంటి లైక్ ఏ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్కడ సెంటర్స్ ఇవన్నీ డిస్కస్ చేసాము. అండ్ ఇంకా ఏం అడుగుతున్నారు అంటే వితౌట్ ఎక్స్పీరియన్స్, సో వితౌట్ ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్, అలాగే 10th బేస్డ్, సో 10th బేస్డ్ జాబ్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. సో వాటి గురించి టుడే మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, ఓకేనా. సో అండ్ నేను ప్రీవియస్లో చెప్పినట్టు సో ఒక పోస్ట్కి ఒక్క ఫామ్ ఫిల్ చేయాలి కాబట్టి ఒకవేళ మేము ఆల్రెడీ ఫిల్ చేసాం మరీ ఫిల్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ ఫిల్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది 25th అక్టోబర్ వరకు. ఒకవేళ మీరు 5 పోస్టులకు ఎలిజిబుల్ అంటే 5 డిఫరెంట్ ఫామ్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. సో ఇది ఆల్రెడీ చెప్పాను. సో ఈ సెషన్ తర్వాత మీరు ఎవరైనా ఫీల్ అయితే లైక్ నేను దీనికి కూడా ఎలిజిబుల్ అవుతాను అంటే వెళ్ళి ఆరామ్గా ఫిల్ చేయండి, ఓకేనా. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మ్యాక్సిమం పోస్ట్లని ఫిల్ చేయండి మా వాట్ ఎవర్ మీ క్వాలిఫికేషన్ని బట్టి, ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ అడుగుతున్నారు. సో సపోజ్ నేను సౌత్ రీజియన్లో సో 10th క్వాలిఫికేషన్ మీద ఒక 2 పోస్టులు ఫిల్ చేశాను అండ్ నేను ఎగ్జామ్ సెంటర్స్ ఇస్తాను లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అని, సెకండ్ ప్రిఫరెన్స్ అని, థర్డ్ ప్రిఫరెన్స్ అని. అగైన్ నేను ఏం చేస్తాను అంటే సో నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఈస్ట్ రీజియన్లో ఇంకొక 3 పోస్టులకి నేను ఫిల్ చేశాను సేమ్ 10th క్వాలిఫికేషన్ ప్రిఫరెన్స్ ఇస్తాను 1, 2, 3 ఎగ్జామ్ సెంటర్స్. సో ఇప్పుడు నాకు ఎగ్జామ్ నేను ఎక్కడ వెళ్ళి రాయాలి అనే క్వశ్చన్ అడుగుతున్నారు. లైక్ మనం సౌత్ రీజియన్ సో మన దగ్గర ఉన్న ప్లేసెస్ని చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ సపోజ్ మనం హైదరాబాద్ అరల్స్, కర్నూలు అరల్స్ ఏది ఇచ్చారో సో అది సేమ్ అదే ఆర్డరే ఇక్కడ కూడా మీరు ఇవ్వాలన్నమాట. ఈస్టర్న్ రీజియన్లో అదే ఆర్డరే ఇచ్చేసేయండి. సో అదే ఆర్డర్ ఇస్తే మీకు ఫస్ట్ మాక్సిమం 99% ఫస్ట్ ఇచ్చిన సెంటరే మనకు వస్తుందన్నమాట. సో గ్రాడ్యుయేషన్ మెట్రో +2 ఏ తీసుకున్నా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఫిల్ చేసేటప్పుడు మనం ఏది సెంటర్ ఇచ్చామనేది దాని బేస్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఫాలో అవుతాయి అన్నమాట. ఫైన్. పోస్ట్ అండ్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే సో డాష్ బోర్డ్లోకి వచ్చాము మనం ఎస్ఎస్సి. సో ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ ఇంకొకసారి కావాలని చెక్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్లో జస్ట్ 10th ఆర్ ఇంటర్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇలా ఇచ్చారు కానీ పర్టికులర్గా డీటెయిల్స్ ఇవ్వలేదు. సో అందుకే వీళ్ళు మరీ ఇచ్చారనమాట. డాష్ బోర్డ్లో పోస్ట్ డీటెయిల్స్లో ప్రతి ఒక్క పోస్ట్ అండ్ అక్కడ క్వాలిఫై అయితే ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో మెన్షన్ చేశారు. సో మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే సో పోస్ట్ డీటెయిల్స్ క్లిక్ చేద్దాము. సో పోస్ట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు వచ్చింది చూడండి. సో రీజియన్ ఉంది, ఎగ్జామినేషన్ సెంటర్. సో ఫస్ట్ మనకి ఈస్టర్న్ రీజియన్, ఓకేనా. సో ఈఆర్, సో ఈస్టర్న్ రీజియన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయమ్మా వితౌట్ ఎక్స్పీరియన్స్, ఓకేనా. సో మన సౌత్ రీజియన్ అండ్ వేరే రీజియన్తో కంపేర్ చేస్తే ఫస్ట్ ప్లేస్లో ఈస్టర్న్ రీజియన్ ఉంది. అక్కడ చాలా పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. సో ఆ పోస్టులు ఏంటో చూద్దాం. అండ్ మీరు రఫ్ పేపర్ రఫ్ బుక్ తీసుకొని సో ఈ కోడ్స్ అనేది మీరు రాసుకోండి ఎందుకంటే మీరు ఫర్దర్ అప్లై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే రీజియన్ ఈస్టర్న్ రీజియన్లో చూద్దాం. అండ్ మనము నేమ్ ఆఫ్ 9th phase 9 సెలెక్షన్ పోస్ట్ సెర్చ్, ఓకేనా. సో ఇక్కడ మనకి డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ ఇది మా ER11321. ఏంటి పోస్ట్ నేమ్ అంటే క్యాంటీన్ అటెండెంట్, ఓకేనా. సో క్యాంటీన్ అటెండెంట్ మనకి అర్థమైంది. సో మెస్కి రిలేటెడ్ జాబు. జస్ట్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అంటే లైక్ 10th క్లాస్. సో జస్ట్ 10th క్లాస్ క్వాలిఫై అయితే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒక క్యాంటీన్ అటెండెంట్గా పోస్ట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం వేకెన్సీస్ చూసుకోవచ్చు ఏదేది ఎన్ని ఉన్నాయనేది. ఏజ్ లిమిట్ 18 to 25 ఉంది, ఓకేనా. అండ్ గ్రూప్ సి నాన్ టెక్నికల్. అండ్ మనకి ఏ డిపార్ట్మెంట్స్లో సో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ కానీ క్లైమేట్ జియోలాజికల్ సో ఇక్కడ ఆఫీసెస్లో మనకి క్యాంటీన్ అటెండెంట్ పోస్ట్ అనమాట. అండ్ లెవెల్ 1 వస్తుంది పే మ్యాట్రిక్స్. అండ్ చూసుకున్నట్లయితే 7th CPC ప్రకారం సో 18,000 స్టార్టింగ్ ఉంటుంది. ఇది వేరీ అవ్వచ్చు సెట్ని బట్టి 56,000 వరకు. సో ఇక్కడ స్కిల్ టెస్ట్ అవసరం లేదు, జస్ట్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు. సో 100 మార్క్స్కి మీరు మినిమం ఒక 45 to 50 క్వశ్చన్స్ మీరు వితౌట్ మిస్టేక్ మీరు ఏం చేశారనుకోండి డెఫినెట్లీ ఈ పోస్ట్ మీకు వస్తుంది. జస్ట్ 10th క్వాలిఫికేషన్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే కోల్కతా అండ్ ఆల్ ఇండియన్ సర్వీసెస్ లయబిలిటీ డిపెండ్స్ చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ డ్యూటీస్ ఇచ్చారు. సో ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది ఆఫ్టర్ జాబ్. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మరి వెళ్ళి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈస్టర్న్ రీజియన్లో ER12821,
ఓకేనా. సో ER 12821 పోస్ట్ దేనికి అంటే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ టెక్నికల్ సైడ్. ఓకేనా. సో మనకి ఫీల్డ్ వస్తుంది, టెక్నికల్ వస్తుంది. జస్ట్ క్వాలిఫికేషన్ మనకు 10th క్లాస్ మాత్రమే. ఓకేనా. మెట్రికులేషన్ 10th క్లాస్. సో ఇక్కడ మన లేదంటే ఈక్వలెంట్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ద రికగ్నైజ్. ఓకేనా. సో జస్ట్ 10th క్వాలిఫై అయిపోతే చాలు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయమ్మా, 78 వేకెన్సీస్. సో మ్యాక్సిమం బాయ్స్, సో గర్ల్స్ మేబీ మూవ్ అవుట్ అవ్వలేరేమో వేరే ప్లేసెస్కి, బట్ మ్యాక్సిమం బాయ్స్ మీరందరూ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ఇది అప్లై చేయండి, డెఫినెట్లీ క్రాక్ చేస్తారు. ఎందుకంటే ఇంకా మనకి 4 to 5 months ఈజీగా టైం ఉంది, ఈజీగా మీరు జాబ్ క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈస్టర్న్ రీజియన్లో గ్రూప్ సి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేమ్ 7th పే కమిషన్ ఇది కూడా అలాగే ఉంటుందమ్మా, ఇన్ బిట్వీన్ 90,000 to 50,000 వేరియేషన్లో. అండ్ స్కిల్ టెస్ట్ అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, సో ఈ ప్లేసెస్లో మనకి ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి చెన్నై కూడా మెన్షన్ చేస్తారు. సో మనకి సౌత్ రీజియన్లో కూడా పోస్టింగ్ ఉండొచ్చు. ఓకేనా. ఫస్ట్ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి ER 11121. సో ఇంతకుముందు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అది టెక్నికల్ చూసాం, ఇక్కడ ఫీల్డ్ అటెండెంట్. సో మెట్రికులేషన్ దీనికి కూడా 10th క్వాలిఫికేషన్ అయితే చాలు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి, 18-25 ఈచ్. అండ్ ఈ డిపార్ట్మెంట్స్లో మనకి వర్క్. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 7th పే 18,000 to 56,000 వేరియేషన్ వస్తుంది. మనం మంత్లీ టేక్ హోమ్ శాలరీ. అండ్ స్కిల్ టెస్ట్ అనేది అవసరం లేదు. సో మనకి ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కోల్కతా అండ్ ఇండియన్ సర్వీసెస్ లయబిలిటీస్లో ఉంటుంది. అండ్ ఇవి మనకి వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఫైన్. సో ఇవన్నీ నోట్ చేసుకోండి, మా జాబ్ కోడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చార్జ్ మ్యాన్ అనేది ఉందమ్మా. సో ఇక్కడ మనం పోస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే ERలో ఈ పోస్ట్ కోడ్ గ్రాడ్యుయేషన్, జస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇక్కడ చూడండి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్. సో డిప్లొమా వాళ్ళకి చాలా పోస్టులు ఉన్నాయమ్మా. జస్ట్ ఒక 1 hour మీరు కేర్ఫుల్గా ఒక్కొక్క పోస్ట్ చూసి చెక్ చేసుకుంటే మీకు చాలా పోస్టులు ఎలిజిబుల్ ఉన్నాయి. డిప్లొమా సివిల్ వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, డిఫరెంట్. ఓకేనా. సో ఇక్కడ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ ఉండాలి. అండ్ లేదా సో డిప్లొమా అయినా ఉండాలి, లేదంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలన్నమాట. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ రికగ్నైజేషన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, అంటే బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ వీళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ పోస్టుకి. అయితే డిప్లొమా ఉండాలి సిఎస్సిలో, లేదంటే బీఎస్సీలో ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఏదన్నా ఒక మెయిన్ సబ్జెక్ట్ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి వేకెన్సీ 1 ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 35 స్టార్టింగ్ సాలరీ 35 ఉంటుంది. అండ్ మనకి స్కిల్ టెస్ట్ అవసరం లేదు, జస్ట్ Tier 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే చాలు. అండ్ ఇక్కడ మనకి కోల్కతాలో సేమ్, ఎందుకంటే ఈస్టర్న్ రీజియన్ మనకి ఎక్కువ కోల్కతా. సో కోల్కతాలో ఇక్కడ మనకి ఉంటుంది పోస్టింగ్. అండ్ ఇవి మనకి చేయాల్సిన డ్యూటీస్ అన్నమాట. ఓకేనా. ఫైన్. మనం ఇంకొక పోస్ట్ చూసుకున్నట్లయితే ER 10521. సో సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్, సో గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చారు, కానీ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే సో జస్ట్ మాస్టర్స్ ఉండాలన్నమాట. ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ సిఎస్సిలో, లేదంటే BE ఆర్ బీటెక్. సో ఏ స్ట్రీమ్ అయినా, లైక్ ఇక్కడ చూడండి మాక్సిమం స్ట్రీమ్స్ ఇచ్చేసారు, సిఎస్సి కానీ, EC కానీ, EEE కానీ. సో ఎక్సెప్ట్ ఐ థింక్ సివిల్ కూడా ఇచ్చేసారనమాట. మెకానికేషన్ క్వాలిఫికేషన్ ఏమో అక్కడ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. ఓకేనా. సో సైంటిస్ట్ జాబ్కి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ 35 ఉంటుంది. అండ్ ఇక్కడ వేరీ అవ్వచ్చు 1 lakh వరకు. అండ్ ఏజ్ లిమిట్ ఎలా ఉంది, అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇనిషియల్ ప్లేస్ మనకి కోల్కతాలోనే ఉంటుంది. ఓకేనా. ఫైన్. మనం ఇంకా చూసుకున్నట్లయితే చూడండి మనకి చార్జ్ మ్యాన్ ఉన్నాయి, లీగల్ అసిస్టెంట్స్ ఉన్నాయి. సో వీటికి మేబీ కొన్ని దానిలోకి ఎక్స్పీరియన్స్ అడగచ్చు. సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి. సో ఇప్పటివరకు ఏవి చెప్పానో అవన్నీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. గర్ల్స్ కోసం ఒక పోస్ట్ చూసుకున్నట్లయితే కర్ణాటక రీజియన్లో KK 10321. అండ్ ప్రతి రీజియన్లో ఉన్నాయన్నమాట. గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్. ఓకేనా. సో క్యాడెట్కి సంబంధించి మనకి NCC ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కదా, ఆ దాని రిలేటెడ్ అనమాట. గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ చాలా పోస్టులు ఉన్నాయన్నమాట. డెఫినెట్లీ జస్ట్ మీరు ఒక మినిమం క్వాలిఫికేషన్ అయితే జాబ్ వస్తుంది. ఇక్కడ మనకి మ్యాండేటరీ జస్ట్ ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ మ్యాండేటరీ ఏంటంటే C సర్టిఫికేట్. ఓకేనా. సో NCCలో మనకి 3 సర్టిఫికేట్స్ ఉంటాయమ్మా, ABC అని. ఓకేనా. A అనేది మనకి స్కూల్లో అంటే 1 to 10th క్లాస్ చదివేటప్పుడు ఇస్తారు, NCCలో మనం ఉంటే. B అనేది మనము ఇంటర్మీడియట్ +2లో ఉన్నప్పుడు ఇస్తారు. C అనేది గ్రాడ్యుయేషన్. సో ఇది మనము చదువుకునేటప్పుడే మనం దీంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ తరపు నుంచి మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో హైయెస్ట్ C సర్టిఫికేట్ అడుగుతారు. సో ఆ సర్టిఫికేట్ జస్ట్ డిగ్రీ క్వాలిఫై అయితే ఈ పోస్ట్లకి ఎలిజిబుల్. ప్రతి రీజియన్లో ఉన్నాయి గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్. సో
ఇది మ్యాండేటరీ అండ్ సో సి సర్టిఫికేట్ మ్యాండేటరీనా అంటే హామా 100కి 200% మ్యాండేటరీ ఆ సర్టిఫికేట్. అది ఉంటే కినా డెఫినెట్లీ మీరు అప్లై చేయండి. ఎందుకంటే దీనికి కాంపిటీషన్ వెరీ 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 లెస్ అనమాట. ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో ఒక 25,000-30,000 స్టార్టింగే ఉంటుంది. ప్రతి రీజియన్లో ఉన్నాయి 20-25 ఏజ్ లిమిట్. ఓకేనా. సో ఫీమేల్స్ ఓన్లీ. ఓకేనా. సో నెక్స్ట్ మనం కర్ణాటక రీజియన్లో ఇంకొక పోస్ట్ చూసుకున్నట్లయితే KK 10221. సో పోస్ట్ కోడ్ ప్రతిదీ చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఫీల్డ్ మ్యాన్ అనమాట. ఓకేనా. సో ఫీల్డ్ మ్యాన్. సో జస్ట్ దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. ఓకేనా. సో +2 ఉండాలి క్వాలిఫికేషన్, జస్ట్ అంతే. చూడండి ఇంకేం అడగలేదు వీళ్ళు, జస్ట్ +2 క్వాలిఫై ఉండాలి. అండ్ ఇక్కడ మనకి 4 పోస్టులు ఉన్నాయి జనరల్లో. అండ్ 18-27 మనకి ఎక్కడ ఉంటుందంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్లో సౌత్ సైడ్ ఉంటుంది. మన కర్ణాటక రీజియన్ కదమ్మా. సో ఇటు సైడే వస్తుంది పోస్టింగ్ కూడా. అండ్ ఇనిషియల్ పోస్టింగ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బెంగళూరు కర్ణాటక విత్ EISL. సో ఇటు సైడ్ ఉన్న రీజియన్లో పోస్టింగ్ ఉంటుంది. అండ్ ఇది మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, జస్ట్ +2 క్వాలిఫికేషన్. కర్ణాటక రీజియన్లో ఇంకొక పోస్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్. దీని కూడా గ్రాడ్యుయేషన్ ఉండబో, జస్ట్ డిగ్రీ ఉంటే చాలు. అండ్ దట్ టు ఇక్కడ కొంచెం చెక్ చేసుకున్నట్లయితే సో ఈ సబ్జెక్ట్ అడిగారు, అంటే బీకామ్ సబ్జెక్ట్ అడిగారు అనమాట. సో ఇక్కడ ఎకనామిక్స్ కానీ సోషియాలజీ కానీ అండ్ ఈ సబ్జెక్ట్లలో మనము డిగ్రీ అనేది చేసి ఉండాలి. సో నార్త్ ఈస్ట్ రీజియన్లో ఈ పోస్ట్ చూడండి మా ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ జస్ట్ లైక్ మనకు పెయింటింగ్, డ్రాయింగ్, సో ఇలాంటి మనకి కొంచెం ఐడియా ఉంటే మనం ఈ పోస్ట్కి ఎలిజిబుల్. సో జస్ట్ మనకి +2 అడిగారు అండ్ ఒక సర్టిఫికేషన్. సో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మనం సర్టిఫికేషన్ ఏముందేమో మనం ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మనకి ఫైన్ ఆర్ట్స్. సో ఫైన్ ఆర్ట్స్లో మనకి కొంచెం ఐడియా ఉంటే చాలు. సో ఇక్కడ మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లు కూడా సో ఇక్కడ చూడండి రైటింగ్ ఆఫ్ సర్టిఫికేషన్, సైన్ బోర్డ్స్, బ్యానర్ అండ్ పెయింటింగ్. సో ఇటువంటి వాటి మీద వర్క్ జాబ్ అనేది ఉంటుందన్నమాట. ఫైన్. ఇంకా మనం నార్త్ ఈస్ట్ చెక్ చేసుకున్నట్లయితే లైబ్రరీ ఉంది, ఆంథ్రోపాలజీ. సో ఇవన్నీ జస్ట్ ఒక సర్టిఫికేషన్స్ అడుగుతారు. మా ఎడ్యుకేషన్తో పాటు ఒక చిన్న సర్టిఫికేషన్ దాంట్లో ఉండాలి. అండ్ అగైన్ మనకి ఇక్కడ గర్ల్ క్యాడెట్ ఉంది అండ్ ఫిజిక్స్లో ఉంది. సో ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్ అండ్ ఫిజిక్స్ ఆంథ్రోపాలజీ డివిజన్. సో దీనికి ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ లేదమ్మా, జస్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పార్ట్ ఉండి ఒక సర్టిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఫైన్. సో ఇంకొకటి మనము నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ రీజియన్లో చూసుకున్నట్లయితే అగైన్ ఫీల్డ్ మ్యాన్. ఇక్కడ మనకి 11 పోస్టులు ఉన్నాయి చూడండి. జస్ట్ ఇంటర్మీడియట్ +2 క్వాలిఫికేషన్ అయితే చాలు, ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు. ఓకేనా. సో ఈ పోస్ట్కి మనం ఎలిజిబుల్. అండ్ 18-27 మనకి స్టార్టింగ్ 19,000-63,000 వరకు వేరియేషన్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇనిషియల్ ప్లేస్ మనకి షిమ్లా సైడే ఉంటుంది, ఎందుకంటే ఇది నార్త్ వెస్ట్ అనమాట. ఓకేనా. సో నార్త్ వెస్ట్ సైడ్ పోస్టింగ్. అండ్ ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి అనమాట. ఫైన్. నార్త్ వెస్ట్లో చూసుకున్నట్లయితే ఇవన్నీ అప్లైడ్ ఫిజిక్స్, ఇవన్నీ మనకి జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలమ్మా రెలవెంట్లో, జియో ఫిజిక్స్లో. అండ్ ఇక్కడ మనకి మాస్టర్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్. మనకి ఫోటోగ్రఫీ ఐడియా ఉంటే చాలు మనకి ఈ పోస్ట్ ఎలిజిబుల్. ఒకసారి వ్యూ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మెట్రికులేషన్ జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్, అంతే 10th క్లాస్ మాత్రమే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఫోటోగ్రాఫ్ ఇది అడిగారు. కానీ జస్ట్ మనకు 1 year ఏదన్నా ఒక చిన్న దాంట్లో నుంచి మనము కొంచెం ఫోటోగ్రఫీ ఐడియా ఉంటే మనం తెచ్చుకోవచ్చు అనమాట, 1 year ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ మనకి ఫోటోగ్రఫీ కొంచెం ఐడియా ఉండాలి. మనకి 19,000-63,000 వరకు వేరియేషన్ ఉంటుంది. అండ్ ఇనిషియల్ పోస్టింగ్ మనకి చండీగఢ్లో ఉంటుంది. ఇవి మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఫోటోగ్రఫీకి ఐడియా ఉంటే చాలన్నమాట ఈ పోస్ట్కి. ఫైన్. సో ఇంకొక పోస్ట్ చూసుకున్నట్లయితే నార్త్ వెస్ట్ రీజియన్లో క్లీనర్ ఉంది, మెట్రికులేషన్ జస్ట్ 10th క్లాస్, అంతే, ఇంకేం ఎక్స్పీరియన్స్ అడగలేదు. సో ఏవేవి సో జస్ట్ ఎనీవేర్ ఎక్కడైనా మనకి ఇవ్వచ్చు అనమాట ఈ పోస్టింగ్. జస్ట్ క్లీనింగ్ సంథింగ్ క్లీనింగ్ రిలేటెడ్ జాబ్. ఓకేనా. సో మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా జాబ్స్ ఉన్నాయమ్మా, లైక్ కెమిస్ట్రీ రిలేటెడ్, జూనియర్ గ్రేడ్. సో వీటికన్నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవసరం లేదు మా, జస్ట్ మ్యాక్సిమం మనకి ల్యాబొరేటరీ అంటే ఒక జస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉన్నారు కొన్ని పోస్టులకి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఇవన్నీ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మ్యాక్సిమం వీటన్నిటికీ ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ రిలవెంట్ ఆ ఫీల్డ్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలన్నమాట. మనం సౌత్ రీజియన్ చూసుకున్నట్లయితే SR 11021 మా జూనియర్ కంప్యూటర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్. సో బ్యాచులర్స్ డిగ్రీ, సో BSc ఫిజిక్స్ కానీ మెటీరియాలజీ అండ్ హైడ్రోమెట్రాలజీ. సో ఈ రిలేటెడ్ మనం సబ్జెక్ట్లో ఒకటి చదివింటే మన గ్రాడ్యుయేషన్ టైంలో, మన డిగ్రీ టైంలో ఏదైనా ఈ సబ్జెక్ట్ ఒకటి ఉంటే మనం చదివే దాంట్లో సో మనం ఎలిజిబుల్ అవుతాము. సో 18-27. అండ్ ఇక్కడ మనం ఇనిషియల్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఈ టైం. అండ్ Tier 1 అయిన తర్వాత కొంచెం స్కిల్ టెస్ట్ దీనికి అడిగే ఛాన్స్ ఉంది. సో ఇలా మనకి వర్డ్ పర్ మినిట్ మనకి 35 words per minute మనం టైపింగ్ స్పీడ్ ఉండాలన్నమాట. ఫైన్.
మనకి సౌత్ రీజియన్లో గర్ల్ క్యాడెట్ ఉంది, సో సి సర్టిఫికేట్ ఉంటే చాలు. అండ్ డ్రాఫ్ట్ మ్యాన్, లేడీ మెడికల్ అసిస్టెంట్, సో మెడికల్ కాబట్టి ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సైజ్, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చార్జ్ మ్యాన్ కెమికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది. సో దీనికి రెలవెంట్ ఒక సబ్జెక్ట్లో కెమిస్ట్రీ లేదా ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్, ఒక సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ చదివింటే చాలు, ఎక్స్పీరియన్స్ ఏం అడగరు. ఓకేనా. సో ఇవి మనకి సౌత్ రీజియన్లో ఉన్న జాబ్స్. ఇవి మ్యాక్సిమం మనకి వితౌట్ ఎక్స్పీరియన్స్ జస్ట్ క్వాలిఫికేషన్ త్రూ ఉన్న జాబ్స్. ఇంకా డీటెయిల్గా చెక్ చేసుకోండి, మ్యాక్సిమం ఐడియా ఉన్నవన్నీ చెప్పేశాను. ఓకేనా. సో దీంట్లో ఏదన్నా మీకు రిలవెంట్ ఇంకా మీకు సూట్ అవుతాయి అనుకుంటే సో డెఫినెట్లీ వెళ్ళి అప్లై చేసుకోండి, టైం అనేది ఉంది. ఓకేనా. హోప్ మీకు ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.